నీ ఫ్రెండ్ ఆరాధ్య ఉంది కదా, ఏదో పెద్ద ఫిలింలో చేస్తుందంట, నువ్వేంటో చిన్న ఫిలిమ్స్ లో ఆగిపోయావు. అంటే యాక్చువల్గా అది కూడా మిస్ అయింది, అది కొంచెం హైట్. అదే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాలో. ప్రశాంత్ నీల్ సార్ అని అంటే మరి ఆరాధ్యతో కలిసి ఎప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తున్నావు? తెలియదు. ఇప్పటికీ మాట్లాడుతుంటారు ఇద్దరు? నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ దేంట్లో చేస్తున్నారు? ఏ సినిమాలు చూస్తున్నారు? ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే ఆడిషన్స్కి వెళ్ళాను, ఇంకా నాకు నేమ్స్ ఏం తెలీదు, కాల్ చేస్తామన్నారు. ఏ సినిమా ఆడిషన్స్కి వెళ్ళావు? కొన్ని ఉన్నాయి, గోపిచంద్ సార్ది, ఇంకా కొంతమంది ఇప్పుడు కొత్త హీరోస్ వస్తున్నారు కదా, వాళ్ళతో జూలైలో ఉన్నాయి. ఏదో 90s సినిమా అని చెప్పేసి మీ నాన్నగారు అన్నారు. అవును, 90s వైబ్ అను 90s కిడ్స్ అని ఒక సినిమా ఉంది. ఇప్పుడు గోపిచంద్ సార్తో ఉన్న ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా? తెలీదు, వాళ్ళు యాక్చువల్గా ఆడిషన్ తీసుకున్నారు, ఫోన్ చేస్తాము, సెలెక్ట్ అయినా సెలెక్ట్ అవ్వకపోయినా ఫోన్ చేస్తాము. అదే మీ నాన్నగారు ఆల్రెడీ ఫోన్లు వచ్చినాయి సార్ అన్నారు. అవును, ఫోన్స్ వచ్చినాయి, అదేందో నాకు కూడా తెలియదు, నాన్నకే వచ్చినాయి. అదే కన్ఫర్మ్ అయినాయి అండి గోపిచంద్ ప్రాజెక్టును ఏది చెప్తున్నారు? గోపిచంద్ సార్ది మొన్న రీసెంట్గానే వెళ్ళాను, ఓకే. వెళ్తే ఆడిషన్ తీసుకున్నారు, బాగా చేసావు అన్నారు, నువ్వు బాగా చేస్తావు, నంది అవార్డు కూడా వచ్చింది కదా, ఏదో ఒకటి ఇస్తాము అని చెప్పి. విష్ణు ఓయితో మ్యాట్ స్క్వేర్లో ఉన్న కామెడీ కంటే మించి ఉంటుందా, తగ్గుతుందంటావా ఈ సినిమాలో? మించే ఉంటుంది. విష్ణు అన్నయ్య నేను కలిసే సీన్ చేసాము ఒకటి, అందులో మించి ఉంటుంది, కామెడీ బాగుంటుంది విష్ణు అన్నది. సుహాసది కామెడీ ఎక్కువ ఉంటుందా, విష్ణుతో ఎక్కువ కామెడీ ఉంటుందా? యాక్చువల్గా హీరో సుహాస్ అన్న కాబట్టి సుహాస్ అన్ననే, విష్ణు అనేది సీన్స్ ఉంటాయి. విష్ణు అన్నయ్య లాస్ట్లో వచ్చి సినిమాకి లాస్ట్ విష్ణు అన్న. సినిమాపై అంచనాలు ఎలా ఉండబోతుందంటారు? మీరు నటించారు కదా, ప్రజలకి ఈ సినిమాలో ఎలాంటి అంచనాలు పెట్టుకొని ఓటీటీలో చూడొచ్చు? అంటే ఇది ఒక కామెడీ ఫిలిం, అలాగే అందులో కొంచెం సాడ్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ కామెడీ ఉంటుంది. చూస్తే నచ్చిద్ది, వేరే వాళ్ళకి కూడా చెప్తారు.